మీటింగు రాష్ట్ర కార్యవర్గ స్టేట్ కమిటీ మీటింగ్ బహుజన టీచర్స్ అసోసియేషన్ స్టేట్ కమిటీ మీటింగ్. స్టేట్ కమిటీ మీటింగ్కి నేను పాల్గొనడం అన్నది నాకు దొరికిన గొప్ప అవకాశం కింద నేను భావిస్తున్నాను. ఎందువల్లంటే బహుజన టీచర్స్ అసోసియేషన్ పేరులోనే ఉంది, ఆర్ సర్వింగ్ ఫర్ ది డౌన్ ట్రాడన్ పీపుల్ అండ్ ఫైట్ ఫర్ ది డౌన్ ట్రాడన్ కాజెస్. అది మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, డెఫినెట్గా మీ భావాలు నా భావాలు ఒకటే ఆల్మోస్ట్. మీకు ఎక్కడైనా సరే అవసరం వచ్చినా, ఏదైనా ఆపద వచ్చినా ముందుండే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిని నేనే ఈ రాష్ట్రంలో. అది మీ అందరికీ కూడా తెలుసు. దళితుల్లో కానీ బీసీల్లో కానీ ఈ 10 సంవత్సరాల్లో, అంటే గవర్నమెంట్లో నేను 10 years ఉన్న ఎంపీ కింద, ఆఫ్టర్ 10 years ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ మీద పోరాటం చేస్తూనే ఉన్నారు. మీకు తెలియని విషయం కాదు, మీరు సోషల్ మీడియా చూస్తూ ఉంటారు, అట్లాగే మీడియా చూస్తూ ఉంటారు. నన్ను తెలుగుదేశం గవర్నమెంట్ 41 times హౌస్ అరెస్ట్ చేసింది, ఫస్ట్ టైం. మళ్ళీ మొన్న వచ్చిన తర్వాత 2 సార్లు చేసింది. ఫస్ట్ టైము అంటే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక 18 days జైల్లో ఉంచారు. ఎందువల్లంటే అక్కడ క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్స్ లేవు, దాని గురించి నిధులు కేటాయించండి, ఒక మంచి భూమి కేటాయించండి అని అడిగి వాళ్ళ నుంచి సమాధానం రాకపోతే హంగర్ స్ట్రైక్ చేశానని చెప్పి హంగర్ స్ట్రైక్ని భగ్నం చేసి 18 రోజులు జైల్లో పెట్టారు. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీ, ఒక బీసీ ఫ్యామిలీ ఒక 45 years నుంచి కోర్టు ప్రాంగణంలో ఉంటున్నారు, విత్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్స్. వాళ్ళని సడన్గా వెళ్ళిపోమన్నారు. ఆ భూమి అంతా కూడా కోర్టుకి ఇస్తామంటే వీళ్ళు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చెప్పిందంటే వీళ్ళు తప్పకుండా వెళ్ళిపోవాల్సిందే, బట్ వీళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి పంపించండి అని చెప్పింది. ఆల్టర్నేటివ్ చూపించాలి కదా, చూపించకుండా ఒక తెల్లారుజామున 6 వచ్చి వాళ్ళని ఇల్లంతా సామాన్లు బయటపడేసి పాశవికంగా చేసినప్పుడు నేను వెళ్ళి అడ్డుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళనే కూర్చోబెట్టి మళ్ళీ స్టే ఇచ్చింది కోర్టు 2ంటికి. అప్పటికే వీళ్ళ ఇంట్లో సామాన్ అది బయటపడేసి, ఇప్పుడు దాంట్లో నన్ను ఆ కేసులో 48 days ఉంచారు సెంట్రల్ జైల్లో. ఎన్నెన్నో కేసులు పెట్టారు. ఎక్కడైనా అంబేద్కర్ విగ్రహం ఎరెక్ట్ చేయాలనుకుంటే ఇమీడియట్గా
అలాంటి కేసులు ఒక 3-4 కేసులు నా మీద ఉన్నాయి. ఇంచుమించు అన్ని కేసులు తేలిపోతున్నాయి అనుకోండి, కొట్టేస్తున్నారు. అంటే పేదల తరపున లేకపోతే బహుజనుల తరపున డౌన్ ట్రాడన్ తరపున పోరాటం చేస్తే ఈ పరిస్థితులు ఉంటాయి ఎవరికన్నా సరే. పోరాటం చేయలేదనుకోండి మనం హ్యాపీగా ఉండొచ్చు. బట్ నా ఉద్దేశంలో నేను ఎప్పుడు కూడా రెండో దాన్ని పోరాటాన్ని ఎంచుకుంటాను. ఎందుకంటే వాళ్ళ హక్కుల్ని కాపాడాలి, వాళ్ళ న్యాయమైన సమస్యల్ని తీర్చాలి. ఇంటి పట్టాల గురించి ప్రాబ్లం ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి, అంగన్వాడీల దగ్గర నుంచి, లేదా కాంట్రాక్ట్ లేబర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ కాడ నుంచి, ఇంకా ప్రైవేటు టీచర్స్ స్కూల్స్, అన్ని విషయాల మీద గొంతెత్తి మాట్లాడుతూనే ఉంటాను. ఏంటంటే నేను ఒక ఎన్జిఓ అంటే నాన్ గెజిటెడ్ ఆఫీసర్ కొడుకుని. మా ఫాదర్ కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్. సో దాట్ నాకు చిన్నప్పటి నుంచి ఉద్యోగస్తుల కష్టాలు తెలుసు, నిరుద్యోగం పరిస్థితి తెలుసు, లేకపోతే ప్రతి సమస్య మీద కూడా అవగాహన ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా కింద స్థాయి నుంచి పైకి వచ్చినాను కాబట్టి ప్రతి విషయం మీద కూడా అవగాహన ఉంది నాకు. అది ఎప్పుడూ నేను మర్చిపోలేదు, దాన్ని ఎప్పుడూ నేను విడనాడలేదు. అది నా కొడుకులిద్దరికీ కూడా దాని గురించి చెప్తానే ఉంటాను. సో దాట్ వాళ్ళు కూడా వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్తారు, అప్పుడు పరిస్థితుల గురించి తెలుసుకుంటారు. బహుశా వాళ్ళు కొంచెం ఇంజనీరింగ్కి ఇంటర్మీడియట్ పాస్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి నేను ఎంపీ అయిపోయాను. అంటే కష్టపడి సడన్గా ఎంపీ అయిపోలేదు, ఎన్నో పోరాటాలు. యూనివర్సిటీలో పోరాటాలు చేశాను, యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు పోరాటాలు చేశాను. తెలుగుదేశం గవర్నమెంట్ మీదే నా పోరాటాలన్నీ. అందువల్ల నాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి ఒక గుర్తింపు, అధిష్టానం, మెప్పు నాకు దొరికినాయి. అందుగురించి 85లోనే నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను, యూనివర్సిటీ చదువుతూ యూనివర్సిటీ ప్రెసిడెంట్ కింద ఉన్నప్పుడు. తర్వాత 2002లో మేయర్ కింద కంటెస్ట్ చేశాను రాజమండ్రి. ఇన్ని చేసి 2004లో మళ్ళీ అమలాపురం టికెట్ ఇచ్చారు. ఇది మీన్ వైల్ 1990 వరకు రాజీవ్ గాంధీతో బాగా క్లోజ్గా ఉన్నాను. ఉన్నప్పుడు ఆయన చనిపోయిన వెంటనే నా భవిష్యత్తు మీద నాకు భయం వేసింది. ఏం చేయాలి అని అనుకున్నప్పుడు నేను ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేప్పుడు వచ్చింది. దాని ప్రకారం ఫస్ట్ టైము ప్రైవేట్లో డిగ్రీ కాలేజెస్ ఇచ్చారు. ఆ డిగ్రీ కాలేజ్ ఒకటి పెట్టుకున్నాను రాజమండ్రిలో. డబ్బులేం లేవు నా దగ్గర, అయినా ఒక బిల్డింగు లీజుకు తీసుకుని అప్పుడు వైస్ ఛాన్సలర్, ఎందుకంటే యూనివర్సిటీ లీడర్ని కాబట్టి నాకు పర్మిషన్స్ అన్నీ కూడా డబ్బులు కట్టకుండానే, అంటే ఏదైనా కానీ ముందు ఇచ్చేసిన తర్వాత ఫుల్ఫిల్ చేసేవాడిని. ఆ రకంగా నేను ఎస్టాబ్లిష్ చేసుకుని మెల్లిమెల్లిగా ఇప్పుడు సొంత బిల్డింగులు, సొంత ఇది, ఒక ఎగ్జామినేషన్ సెంటరు, చాలా కాలేజెస్, ఈ రకంగా పైకి వచ్చి ఆర్థికంగా కూడా బలపడ్డాను. ఆర్థికంగా బలపడ్డాను కాబట్టి ఎవరినన్నా ఎదిరించగలను. ఎదిరించే టికెట్లు తెచ్చుకున్నాను కానీ దేబేరించి టికెట్లు తెచ్చుకున్నాను ఫ్రమ్ ది బిగినింగ్. 85లో ఆర్గనైజేషన్ ఇచ్చింది. 2002లో రాజశేఖర్ రెడ్డిని కానీ, అక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీ వాళ్ళందరినీ ఎదిరించాను.
2004లో కూడా పిసిసి రాజశేఖర రెడ్డి గారిని కూడా ఎదిరించి 2 సార్లు టికెట్ తెచ్చుకున్నాను. ఎందు గురించి అంటే నా పోరాట స్ఫూర్తి. అందు గురించి పేదలకు పనిచేయాలన్న ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే నేను ఇంకా స్టేట్ విడిపోయినప్పుడు మరి మా చేతిలో ఏం లేదు. అప్పుడు ఉన్న ఎంపీలందరికీ కూడా ప్రజలు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేయడంతోనే మేమంతా కూడా అయిపోయాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కోలుకునే పరిస్థితి ఏమీ కనపడలేదు. కాబట్టి అప్పటి నుంచి అలాగే ఉన్నా. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఖాళీగా మట్టుకోండలేదు. ప్రజల సమస్యల గురించి, అంగన్వాడీ సమస్యల గురించి ఇవాళ నుంచి మళ్ళీ మొదలుపెట్టారు. అంగన్వాడీ సమస్యల గురించి, అందరి గురించి, కాంట్రాక్టుల సమస్య అందరి గురించి నోరిప్పి మాట్లాడాను. వాళ్ళు ఏదైనా ఉద్యమం చేసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంఘీభావం తెలిపాను. మరి ఎవరికైనా అన్యాయం, ఎవరినైనా చంపేసినప్పుడు, దళితులను చంపేసినప్పుడు, అన్యాయంగా చేసినప్పుడు రాష్ట్రం మొత్తం తిరిగాను. అనంతపూర్ నుంచి శ్రీకాకుళం వరకు నేను తిరగని జిల్లా అంటూ లేదు. అలాగా తిరిగి వచ్చాను. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో తెలుగుదేశాన్ని అందరూ నమ్మారు. జగన్మోహన్ రెడ్డి యొక్క పరిస్థితులు మనం చూసుకున్నప్పుడు మనకి అంటే బహుజనులకు ముఖ్యంగా రావాల్సిన స్కీమ్స్, ప్రభుత్వంలో ఉండవలసిన స్కీమ్స్ అన్నీ తీసేసారు. స్కాలర్షిప్స్ అవనివ్వండి, అంటే వసతి దీవెన, విద్యా దీవెన. ఇప్పుడు మేము పీజీలో చదువుకున్నప్పుడు పీజీకి ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ఫీజు రియంబర్స్మెంట్ని అందరికీ ఇంప్లిమెంట్ చేశాడు. ఇప్పుడు ఈయన తీసేశాడు. అందరికీ తీయవచ్చు కానీ దళితులకి తీయడానికి వీల్లేదు. కారణం ఏంటంటే దళితులకు ₹1 నువ్వు ఖర్చు పెట్టావంటే ₹1/2 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి అది అవైల్ చేసుకోవచ్చు. కానీ ఆ ₹10 కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టం లేక తీసాడు. డాక్టర్స్ అంటే మెడికల్ కాలేజ్ పెట్టాడు. సగం సీట్లు మరి ఎన్ఆర్ఐ కోటా అని, ఈ కోటా అని అమ్ముకున్నాడు. ఇట్లాగా భూములు, సెంటు భూమి అంటే ఏమొస్తుందండి? ఇలాగ ఆయన చేసిన కార్యక్రమాలు ఏమీ కూడా మనకి సపోర్టింగ్గా లేవు. సరే వీళ్ళు వస్తారు, మేము అన్నీ చేస్తామని చెప్తే వీళ్ళని చూసాం. 6 నెలలు అవుతుంది. ఒక్క స్కీమ్ ఆయన రద్దు చేసిన స్కీమ్ని, ఒక్క స్కీమ్ని కూడా ఆయన పునఃప్రారంభించలేదు. ఎంతసేపు ఆ గవర్నమెంట్ని విమర్శించడానికే టైం తీసుకుంటున్నాడు, లేకపోతే ప్రతీకారం చేయడానికే టైం తీసుకుంటున్నాడు తప్పితే ఆ లడ్డూల విషయంలో కానీ, సనాతన ధర్మం విషయంలో కానీ ఒక మనిషిని అసాసినేషన్ చేసేలాగా, అంటే మానసికంగా చంపేసేలాగా ప్రవర్తిస్తున్నాడు తప్పితే ఈయన రోడ్ల విషయంలోగా. ఇప్పుడు కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే మా నరకం, రోజు పడుతున్నారు ఇబ్బందులు. గవర్నమెంటే, ఆర్టీసీయే బస్సులు ఆపేసింది. 6 గంటల తర్వాత అయితే యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. కార్లు కూడా 6 గంటల తర్వాత మానేశారు. ఇటువంటి పరిస్థితులు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి ఆ రోడ్లలో. ఈ గవర్నమెంట్ వచ్చి ఇంతకాలం అయింది, ఏమన్నా ఎవరికన్నా ఉపకారం చేసిందా? అంగన్వాడీలకు ఉపకారం చేసిందా? ప్రైవేట్ చర్చకు ఉపయోగం చేసిందా? లేకపోతే అమ్మఒడి తల్లి వందనం అని చెప్పారు, దానికి ₹1 ఖర్చు పెట్టలేదు. లేదా లేడీస్కి 1800 చెప్పిన అది ఇవ్వలేదు. తర్వాత నిరుద్యోగ భృతి అన్నది ఇవ్వలేదు. ఏది చూసుకున్న అన్ని విషయాల్లోనూ ఫెయిల్ అయింది. ఇటు అలాగనే
వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన వాటిని కూడా ఇది చేయట్లేదు. అందుకనే నేను ఆలోచించాను, ఈ ప్రభుత్వానికి ఒక ప్రశ్న కింద ఒక మనిషి ఉండాలి. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మనిషి ఉండాలి. ప్రతిపక్షంలో ఉండాల్సినటువంటి, అసెంబ్లీలో కూర్చోవలసినటువంటి వాళ్ళు అసెంబ్లీని ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని బహిష్కరించారు. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటంటే, ఇటు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ, ఇటు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ, వీళ్ళ మధ్య నడుస్తుంది తప్పితే బహుజనులకు కానీ తగ్గిన వాళ్ళకి అధికారం ఇవ్వడానికి వీళ్ళు ఒప్పుకోవట్లేదు. అలంకారప్రాయమైన మినిస్టర్స్ ఏ గవర్నమెంట్లో అన్నా సరే, ఆ గవర్నమెంట్లో అయితే పాత జగన్ గవర్నమెంట్లో అయితే మరీ అలంకారం. ఈ గవర్నమెంట్లో కూడా మాట్లాడడం వరకే, పనులన్నీ కూడా చేసేది వేరే. అందుకని ఇటువంటి పరిస్థితుల్లో ఒక ప్రత్యామ్నాయం తీసుకురావాలి. ఆ ప్రత్యామ్నాయం ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలాగా ఉండాలి. అందుగురించే నేను మొదటగా ఒక ప్రయోగం చేద్దానని చెప్పి మా అబ్బాయి సుందర్ని ఈ టీచర్స్ గ్రాడ్యుయేషన్కి నిల్చోబెట్టాను. వాడు బీటెక్ చదువుకున్నాడు, మా కాలేజీ ఇన్స్టిట్యూషన్స్ని రన్ చేస్తాడు. ఏఆర్ఎం సెంటర్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది, టీచర్స్ అందరికీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ కూడా ఇంచుమించుగా ఈ స్టేట్లో అన్నిటికీ కూడా వాడే హెడ్. ఇది టాటా వాళ్ళతో కొలాబరేషన్తో ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. అన్ని సెంటర్లని ఆడే స్థాపించి పార్ట్నర్షిప్లో అందరికీ ఇచ్చేసాడు. రాజమండ్రి, కాకినాడ మటుకు మాదే, విశాఖపట్నం ఒకటి. కాబట్టి ఇలా అంటే మేము ఫైనాన్షియల్గా మెట్టు ఎదిగాం. 90లో కాలేజీ పెడితే ఈవేళ 24 అంటే 34 సంవత్సరాలు మేము కష్టపడ్డాం ఈ స్టేజ్కి రావడానికి. అందుగురించే నేను ఆలోచించాను, ఇది మనం ఖచ్చితంగా నించోబెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. ఇప్పుడు ఉద్యోగ ప్రతినిధులంటే లేదా పట్టభద్రుల ప్రతినిధులంటే పార్టీలకు ఏంటండి సంబంధం? పార్టీ గుర్తు మీద ఎలక్షన్ జరగదు కదా. కాబట్టి ఇది ఫ్రీగా వదిలేయాలి, ప్రశ్నించే గొంతుకులకు ఇవ్వాలి. కానీ తగుదనమ్మా అంటూ తెలుగుదేశం కూడా తయారైంది. వాళ్ళకి బుద్ధి చెప్పాలి. వాళ్ళు చేసిన అన్నిటికీ బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా సుందర్ని గెలిపించుకోండి. డెఫినెట్గా మేము అతని గొంతుని శాసన మండలిలో రోజు చూస్తారు. మీరు శాసన మండలి జరిగినంతకాలం మీ సమస్యలన్నిటి మీద కూడా మాట్లాడే సత్తా ఉంది, అవగాహన ఉంది. అవగాహన లేకపోతే మీరు చెప్తే అవగాహన పెంపొందించే జ్ఞానం ఉంది. సో దట్ డెఫినెట్గా అదే మీరు ఇంకోళ్ళని ఎన్నుకున్నారనుకోండి, డబ్బున్నవాడిని నించోబెట్టారు, ఆయన పేకాడుతూ ఉంటాడంటే ఎప్పుడూను. అతను వేసి డబ్బులు ఖర్చు పెడతాడు. అతనికి వేసినందువల్ల మన సమస్యల్ని ఇంతకుముందు చూసాం, మన సమస్యల గురించి మాట్లాడే మనిషే లేడు. తప్పకుండా మీకు ప్రతినిధిగా కరెక్ట్గా పనిచేస్తాడు. అందుగురించే నేను సుందర్ గురించి చెప్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ ఎలక్షన్లో అయితే మట్టుకు మూడో ఆల్టర్నేటివ్ తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి కప్పలబడిలో చదువుకున్నాను, మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాను.
గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకున్నాను, ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నాను, ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను. కానీ కొన్ని వర్డ్స్ తిరగవు. కాబట్టి ఈ రెండిటికి మనం ఆల్టర్నేటివ్గా లీడర్షిప్ చేసే పార్టీని స్థాపించుకోవాలి. మనకు రాజ్యాంగం వస్తేనే మన సమస్యలు తీరుతాయి. మనం ఇండివిజువల్గా ఇలాగ ఉండిపోకూడదు. ఆ వైపు దృష్టి సారించగలిగితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మన సమస్యలు తీరుతాయి, ఏళ్ళు పార్టీలు కొట్టుకునే పరిస్థితులు పోతాయి. కాబట్టి నా దృష్టి అంతా ఆ వైపే ఉంది. కాబట్టి ఈ ఎలక్షన్స్లో సుందర్కి మీరు మద్దతు ఇమ్మని కోరుతూ నాకు ఈ మంచి అవకాశం లభించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాగు.